మా ఓనర్ నాకు ఫోటోలు అయితే పెట్టినాడు. ఎందుకంటే ఒక 3, 4 రకాల బ్రెడ్ ముక్కలు అయితే తీసుకోరమ్మన్నాడు. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే పెద్ద గుడారంలో ఫ్రెష్ గానే తయారు చేస్తారు. మీకు అది చూపించండి రండి. ఇది గవర్నమెంట్ కంట్రోల్ అయితే ఉంటది. ఒకవేళ కోయటోళ్ళు కొనుక్కోవాలనుకో ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు ఫ్రెష్ గా. మీకు నేను చాలా సార్లు చెప్పిన కుబ్బూస్ అంటే ఏంటంటే రొట్టెలు నడతాం. దాంట్లో ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి గండిది, ఇంకోటి ఏంటంటే సన్నది. ఏ ప్యాకెట్లు అయినా కానీ 5 అయితే వచ్చాయి. 5 పీసులు అంటే ఓయమ్మ ఎక్కువ అనుకున్నారు. అంత లేదు, 15 రూపాయలు మాత్రమే. ఎంత డబ్బునోడు కానీ రెస్టారెంట్ కు పోయినా లేకపోతే సూపర్ మార్కెట్ పోయినా గుంపుగా జనాభా ఉన్నారంటే సచ్చినట్టు లైన్ లో నిలబడాల్సిందే. తాజా తాజా బ్రెడ్ ముక్కలమ్మా, తాజా తాజా బ్రెడ్ ముక్కలు, కొత్త కొత్తలాడే బ్రెడ్ ముక్కలు, అలానే రొట్టెలు అయితే దొరుకుతాయమ్మా ఇక్కడ. లోపల ఇంకా చాలా ఉన్నాయి. నూనె డబ్బాలు, పాల పూలు, అలానే గోధుమ పిండ్లు. ఇంకా నేను చెప్పా కదా ఫుడ్ ఐటమ్ సంబంధించిన వస్తువులు అన్ని దొరుకుతాయని. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక బేకరీలా ఉంటది. కాకపోతే ఇది గవర్నమెంట్ సంబంధించింది. దీని పేరు వచ్చి కువైట్ ఫ్లేవర్ మిల్స్ బేకరీ. సౌదీ, ఖతర్, బహ్రెయిన్, ఓమెన్ ఏ దేశమైనా కానీ కొత్తగా వచ్చిన డ్రైవర్లు ఏంటంటే భయపడతారు. ఎందుకంటే అరబిక్ రాదు మాట్లాడేదానికి. నేను కూడా అలానే భయపడినా, ఏమో ఇది పెద్ద సమస్య అని చెప్పి. కాకపోతే అట్ట కాదు, వాళ్ళకి ఏమైనా కావాలంటే వాట్సాప్ లో పంపిస్తారు. మీకు అరబిక్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, ఇంకేం చేస్తారు మీరు? వాళ్ళు ఇంగ్లీష్ అయితే 2 ముక్కలు మాట్లాడతారు. మీరు కూడా మాట్లాడండి బెబ్బెబ్బే అని చెప్పి అంతే.